కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనకు వచ్చేసి ఈ రోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. ఇక్కడ మనం నిఫ్టీ చూసినట్లయితే మనకి 42 పాయింట్స్ అప్లో 25,278 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూసినట్లయితే మనకి 194 పాయింట్స్ అప్ 82,559 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. ఇంకొకటి మనం మేజర్గా చూసినట్లయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి జస్ట్ 0.17%. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనకి ఎట్ పర్ సేమ్ మనకి పర్సంటేజ్తో మనకి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడింది. సో ఓవరాల్ ఏంటంటే మనకి ఓవరాల్ మార్కెట్లో అయితే ఈరోజు పాజిటివ్ క్లోజింగ్ అయితే జరగడం చూసాము. ఓకే, సో దీంతో పాటు మనం చూసినట్లయితే ఇంకోటి మనం ఇక్కడ యూరోపియన్ మార్కెట్స్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయండి. ఇవన్నీ మనకు వచ్చేసి నెగిటివ్లో అయితే మనం అక్కడ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో ఎఫ్టీఎస్సీ కానీ డాక్స్ కానీ క్యాక్ కానీ మనకి నెగిటివ్లో అయితే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ మనం చూసినట్లయితే యూఎస్ ఫ్యూచర్స్ చూద్దాము. సో యూఎస్ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్లో ఉందండి. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఓకే, కొంత ప్రాఫిట్ బుకింగ్ గమనిస్తున్నాము. రేపు మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. సో మనము నేను వచ్చేసి ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది ఉండొచ్చు అన్నట్లుగా మనం ఇక్కడ చూసామండి. రెక్టాంగులర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కాకపోతే ఏంటంటే ఇది మనకి ఏదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ అయితే బ్రేక్ అవ్వలేదు. మనకి ఈ రేంజ్లోనే మనకి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో ఏదైతే రేంజ్ ఉందో అదే రేంజ్లో మనం ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే లాస్ట్ 1 అవర్ మనకు వచ్చేసి మార్కెట్లో కొంత కరెక్షన్ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. సో నేనైతే ఇది వచ్చేసి రేపు ఇది క్యారీ అవుతుందని అయితే నాకు ఈజీగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీని యొక్క పాయింట్స్ నేను ఎలా చేంజ్ చేస్తున్నానంటే మీరు ఒకసారి చూడండి. రేపు వచ్చేసి నేను మోస్ట్లీ ఇది స్టాప్ లాస్ వచ్చేసి నేను ఇక్కడికి తీసుకుంటున్నానండి 51,500 లెవెల్స్. సో ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ ప్రెషర్ తీసుకుంటున్నాను. నాకు ఫస్ట్ టార్గెట్ 51,316. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ నాకు ఇది క్రాస్ అవనంత వాటికి నేను ఈ రేంజ్ ఒకటి తీసుకొని నాకు ఇది సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 51,316 తీసుకుంటున్నాను. తర్వాత టార్గెట్ వచ్చేసి 51,000 రౌండ్ ఫిగర్ అనేది చూసుకుంటున్నాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ జస్ట్ 50 to 60 పాయింట్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ నాకు క్లియర్గా ఉంది. సెల్లింగ్ సైడ్ అనేది నాకు క్లియర్గా కనిపిస్తుందండి, ఎందుకంటే మనకి లాస్ట్ 1 అవర్లో మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే క్లియర్గా ఉంది. ఓకే, సో మోస్ట్లీ రేపు మనకి మార్కెట్ కనుక ఈ లెవెల్లోనే మనకు ఓపెన్ అయితే కొంతమంది నెగిటివ్ ప్రెషర్ అయితే ఉంటుంది. అది మీరు ఒకసారి చూడాలి. పాజిటివ్కి అయితే మనకు వచ్చేసి ఆ లెవెల్స్ అయితే అప్పర్ సైడ్ లెవెల్స్ 51,500 లెవెల్స్ అయితే క్రాస్ అవ్వాలి. ఓకే, ఈ లెవెల్స్ అయితే క్రాస్ అవ్వాలి. దాని తర్వాత మనం టేకప్ చేస్తాం పాజిటివ్ సైడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం నిఫ్టీ చూద్దామండి. నిఫ్టీ చూసినట్లయితే మనకి సో మనం ఫుల్ గ్యాప్ అప్ అనుకున్నాము. గ్యాప్ అప్ అయితే మనకి సస్టైన్ అవ్వలేదండి. కాకపోతే ఎవ్రీ టైం మనకి ఏదైతే ఉందో బ్రేక్ అవుతా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో సో నెక్స్ట్ అయితే మనకి మార్కెట్లో మీరు చూసినట్లయితే ఇది ఒక వి షేప్ రికవరీ అని మనం చెప్పుకోవచ్చు. మార్కెట్లో చూసినట్లయితే మనకి ఈ వి షేప్ రికవరీ అనేది మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. సో ఇది ఎంతవరకు మనకి సస్టైన్ అవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాము. నాకు వచ్చేసి మోస్ట్లీ నాకు రెసిస్టెన్స్ అనేది నేను మేజర్గా ఈ లెవెల్స్ చూస్తున్నాను. 25,300 310 లెవెల్స్ చూస్తున్నాను. అండ్ మోస్ట్లీ నాకు వచ్చేసి యాజ్ లాంగ్ యాజ్ దీని డౌన్ ఉన్నంతసేపు నేను వచ్చేసి సెల్లింగ్ సైడే చూస్తానండి. యాజ్ లాంగ్ యాజ్ ఈ లైన్ యొక్క డౌన్ సైడ్ ఏదైతే ఉందో ఇది నీకు సెల్లింగ్ సైడే నాకు ఎక్కడ కనిపిస్తుంది. సో సెల్లింగ్ ప్రెషర్ నాకు ఇది ఉంటుందండి 25,287. ఓకే, సో ఈ లెవెల్స్ నాకు వచ్చేసి మేజర్గా ఈ యొక్క రేంజ్ ఏదైతే బ్రేక్ అయిందో సో ఈ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో నాకు వచ్చేసి దీని సైడ్ డౌన్ సైడే చూస్తున్నాను. మోస్ట్లీ నాకు వచ్చేసి రేపు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు, కొంత వచ్చేసి మనకి సెల్లింగ్ ప్రెషర్ కనవచ్చు అన్నట్లుగా నాకు కనిపిస్తుంది. సో నేను ఈ 25,287 డౌన్ సైడ్ క్లియర్గా వచ్చేసి నేను సెల్లింగ్ సైడ్కే ఉంటాను. అది మీరు ఒకసారి చూడాలి. లేదు నాకు అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం నాకు ఈ 25,320 లెవెల్స్ కూడా క్రాస్ అవ్వాలి. సో 25,320 లెవెల్స్ కూడా క్రాస్ అయితేనే నేను అప్ సైడ్ అనేది టేకప్ చేస్తాను. టిల్ దెన్ నేను వచ్చేసి కొంత డౌన్ సైడ్ అయితే ఉంటాను, ఎందుకంటే మనకి గ్లోబల్ మార్కెట్స్ కొంత నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి మనం వచ్చేసి. సో ఇది మనకు వచ్చేసి ఏదైతే ఉందో ఇండియన్ ఫ్యాక్టరీ యాక్టివిటీ గ్రోత్ హిట్స్ 3 monthలో అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే సో ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ వచ్చేసి 3 monthలో ఇన్ ఆగస్ట్. ఓకే, సో ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై అండి. డిమాండ్ అనేది తగ్గింది, అందువలన వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తక్కువగా ఉందన్నట్లుగా చూస్తున్నాం. ఇది ఏంటంటే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటో సేల్స్ కూడా మనకి డిక్లైన్ అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. సెకండ్ స్ట్రైట్ మంత్. సో మనకి జూలైలో తగ్గింది, ఈ మంత్లో కూడా తగ్గింది అన్నట్లుగా చూస్తున్నాం. ఇదేంటంటే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మార్కెట్లో క్యారీ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని మనము లెవెల్స్ చూద్దామండి. ఇది జియో ఫైనాన్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేశాము. సో మొన్న రీసెంట్గానే డిస్కస్ చేసాము. ఇది చాలా రోజులు హాల్ట్ అయ్యి ఉంది, చాలా రోజులు ఆల్ టైమ్ హై నుంచి బాగా హాల్ట్ అయ్యి ఉంది. సో అందువల్ల ఏంటంటే ఇది రికవరీ కనుక మార్కెట్లో మూమెంట్ స్టార్ట్ అయితే మంచి
అప్ స్వింగ్ అయితే ఉంటుందన్నట్లుగా చూస్తున్నాము. అందులోనూ ఈ జియో ఫైనాన్స్ అండ్ పేమెంట్స్ బ్యాంకు చాలా మనకు వచ్చేసి చాలా న్యూస్ ఏజిఎం మీటింగ్లో చాలా న్యూస్ అయితే మనకి స్ప్రెడ్ అయింది. సో అది కూడా ఒక కారణమేనండి. అందువల్ల ఏంటంటే మీరు సో ఇక్కడి నుంచి కూడా మార్కెట్లో ఇది ఇంకా కొంచెం పాజిటివ్ మూమెంటం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనకి బ్రేక్ అయితే అవటం చూస్తున్నాము. చాలా రోజుల తర్వాత మనకి బ్రేక్ అయితే అవటం అయితే చూస్తున్నాము. అందువల్ల ఏంటంటే ఇందులో కొంత మనకి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది గుజరాత్ గ్యాస్ షేర్స్ మనకు వచ్చేసి నియర్ అబౌట్ 15% దాకా పెరిగినాయి. దానికి గల కారణం ఏందనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇదేంటంటే మనకు వచ్చేసి గ్రూప్ రీస్ట్రక్చరింగ్ చేస్తున్నట్లుగా ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే షేర్స్ ఆఫ్ గుజరాత్ గ్యాస్ సర్జ్డ్ నియర్ అబౌట్ 15% బికాస్ గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ ఏదైతే ఉందో ఈ రెండు మనకి కలిపేస్తున్నారు అన్నట్లుగా చూస్తున్నాము. సో 10 ఈక్విటీ షేర్స్ ఆఫ్ గుజరాత్ గ్యాస్కి వచ్చేసి 305 షేర్స్ ఆఫ్ జిఎస్పిసి గుజరాత్ స్టేట్ పెట్రో కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి 305 షేర్స్కి 10 షేర్స్ ఆఫ్ గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ అన్నట్లుగా ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో దాని వచ్చేసి సింగిల్ ఎంటిటీ. సో మార్కెట్లో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ప్రాఫిట్స్ ఉండొచ్చు అన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అందువల్ల ఈ యొక్క మార్కెట్ స్పెక్యులేషన్ వల్ల మార్కెట్లో మన గుజరాత్ గ్యాస్ అనేది మనకి నియర్ అబౌట్ 14% అనేది రావడం జరిగింది. సో రెడ్డి ల్యాబ్స్ అనేది మనకి ఈరోజు కొంత మనకి రెడ్డి ల్యాబ్స్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగిందండి. ప్రాఫిట్ బుకింగ్ అంటాం కంటే ఇక్కడ వచ్చేసి ఒక బ్యాడ్ న్యూస్ అయితే దీనికి వచ్చింది. ఎందుకంటే ఇది అటోమాక్సిటిన్ హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్ సస్పెండెడ్ ఫర్ ఇంపోర్ట్ ఇది ఏదైతే ఉందో సో ఈ క్యాప్సూల్ వచ్చేసి మనకు వచ్చేసి ఇంపోర్ట్ అనేది బ్యాన్ చేశారు అన్నట్లుగా ఇస్తున్నారు. ఇది చూడండి అటోమాక్సిటిన్. సో దీనివల్ల ఏదైతే ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ అయిందో సో ఆటోమేటిక్గా కొంత అనేది మార్కెట్లో అటోమాక్సిటిన్ సో ఇంపోర్ట్ అనేది బ్యాన్ అయినట్లు ఇక్కడ చూస్తున్నాము. అందువల్ల ఏంటంటే కొంత మనకు వచ్చేసి కొంత సేల్స్ ప్రెషర్ అయితే ఇక్కడ కనపడింది. సో ఈ లెవెల్స్ ఏదైతే ఉందో 7150 లెవెల్స్ మీరు ఇక్కడ చూడండి దగ్గర మనకు వచ్చేసి 7067 లెవెల్స్ ఎప్పుడైతే ఉందో సో ఇది మేజర్ మనకి స్టాప్ లాస్గా పెట్టుకొని మీరు ఇంకొంచెం మనకి ఇక్కడ వచ్చేసి ఇంకొంత ప్రాఫిట్ బుకింగ్ ఇంకొంత సేల్స్ ప్రెషర్ అనేది జస్ట్ 100 రూపీస్ అన్నలో చూస్తున్నాము. సో ప్రస్తుతం అయితే దీన్ని అయితే మీరు ముట్టుకోవద్దండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది మనకు వచ్చేసి ఇండియన్ హ్యూమ్ పైప్ అనేది ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇండియన్ హ్యూమ్ పైప్ ఇది వచ్చేసి మనకి బిగ్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. దానికి గల కారణం ఏంటంటే దీని యొక్క మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో దానికంటే మీకు వచ్చేసి నియర్ అబౌట్ దగ్గర 1/3 ఆఫ్ మార్కెట్ క్యాప్ ఆర్డర్ వచ్చింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది వచ్చేసి 1/3 ఆఫ్ మార్కెట్ క్యాప్ ఆర్డర్. సో ఇంత కంపెనీకి మనకేంటంటే ఎప్పుడైనా ఈ విధమైన భారీ ఆర్డర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్లో దీని యొక్క మూమెంటం అయితే ఉంటుంది. కాకపోతే ఈ మూమెంటం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే మీకు ఇది మంత్లీ క్యాండిల్లో నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను మీకు మంత్లీ క్యాండిల్లో చూపిస్తాను. మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే 2023 సో ఇక్కడ చూసినట్లయితే మనకి 2017 ఏదైతే మనకి రేంజ్ ఉందో దాని తర్వాత సేమ్ లెవెల్స్కి ఇప్పుడు రీచ్ అయింది. కాకపోతే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2023 ఏప్రిల్లో 120 రూపీస్ ఉన్నది నియర్ అబౌట్ 4 టైమ్స్ పెరిగింది. అంటే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ జస్ట్ వితిన్ ఇయర్ 120 నుంచి మనకి 600 దాకా పెరిగింది. అంటే 5 టైమ్స్ దాకా పెరిగింది. సో ఇలాంటి స్టాక్స్ ఏముందంటే కొన్ని మనం మిస్ అవుతున్నాము. సో ఇదేంటంటే మన వాచ్ లిస్ట్లో కొన్ని పెట్టుకొని ఎప్పుడు మనం వాటిల్లో కొంత అట్లీస్ట్ 10 షేర్స్ 5 షేర్స్ అలా తక్కువ మనం పెట్టుకున్న డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో పెట్టుకున్న మనకి మంచి రిటర్న్స్ అయితే కనిపిస్తాయి. ఇలాంటి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ మనకి జస్ట్ 1-2 అయినా మనం హోల్డ్ చేస్తూ ఉండాలి. సో ఆర్డర్ అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇది ఎంతవరకు సస్టైన్ అవ్వచ్చు అని అనుకున్నామంటే నాకు వచ్చేసి ఈ లెవెల్స్ అయితే మీరు జాగ్రత్తగా 555 సో 555 లెవెల్స్ 520 లెవెల్స్ ఈ లెవెల్స్ అయితే బ్రేక్ అవ్వకుండా అయితే చూసుకోండి. ఒకవేళ మీరు దీనిలో అయితే కొంత ప్రస్తుతం అయితే సెల్లింగ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. రీజన్ బిహైండ్ ఏంటంటే దీనికి హ్యూజ్ ఆర్డర్ రావడం వల్ల ఈరోజు మార్కెట్లో కొంత మూమెంటం అయితే మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇది అదాని పోర్ట్స్ వచ్చేసి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడు వచ్చేసి మీకు మార్కెట్లో కొంచెం అప్ స్వింగ్ అనేది స్టార్ట్ అయింది. 1457 స్టాప్ లాస్ పెట్టుకోండి. అదాని పోర్ట్స్ మీరు హోల్డ్ చేసుకోండి, బై చేయండి. ఓకే అదాని పోర్ట్స్ అనేది బై చేయండి. మీకు ఇక్కడ చూసినట్లయితే ఇది రేణుకా షుగర్స్ కానీ బజాజ్ హిందుస్థాన్ ఇది వచ్చేసి మనకి చెప్పాను కదండి న్యూస్ బేస్. నిన్న వచ్చేసి ఇథనాల్ మీద పాజిటివ్ న్యూస్ రావడం వల్ల బాగా పెరిగిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. కాకపోతే నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఇది బజాజ్ ఆటో ఫిన్సర్వ్ ఫినాన్స్ నిన్న మనం మంచి పాజిటివ్
అప్డేట్ అయితే అంటే యాజ్ పర్ చార్ట్స్ మనకి మంచి మూమెంటం ఉంటుందనేది చెప్పాము. సో మంచి మూమెంటం అయితే ఇచ్చినాయండి. నాకు ఇంకా బజాజ్ ఫైనాన్స్ ఇంకా మంచి ఆల్ టైమ్ హైస్ అయితే బ్రేక్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి బజాజ్ ఫైనాన్స్. ఓకే, అది మీరు ఒకసారి చూడాలి. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి ఆల్ టైమ్ హైస్ అయితే బ్రేక్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అది మీరు ఒకసారి మీ యొక్క పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఒక 3 స్టాక్స్ అడిగారండి. జిఎంఆర్ ఇన్ఫ్రా. సో జిఎంఆర్ ఇన్ఫ్రా వచ్చేసి మనకు వచ్చేసి బాగా నెగిటివ్ ఇండికేషను అండ్ మనకి పాజిటివ్ ఇంపాక్ట్ ఏమీ కనబడతలేదు యాజ్ పర్ చార్ట్స్ వచ్చేసి. సో నేను స్టిల్ వచ్చేసి దీనిలో ఇంకా సెల్లింగ్ సైడే చూస్తున్నాను. మనకు వచ్చేసి నియర్ అబౌట్ 90 రూపీస్, ఇంకో 3-4 రూపీస్ మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఏందనేది దీనిలో చూద్దాము. 88.94 అనేది మేజర్, మనకి 88.94 అనేది మేజర్ స్టాప్ లాస్ కింద మనకు వచ్చేసి స్టాప్ లాస్ కింద పెట్టుకోండి. సో ఎవరైతే ఇది హోల్డ్ చేస్తున్నారో కొంత సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు ప్రస్తుతం. నెక్స్ట్ వచ్చేసి జీ ఎంటర్టైన్మెంట్ మొన్న వచ్చేసి మనకు మంచి న్యూస్ అయితే ఇచ్చారు. సో ఏదైతే క్యాన్సిల్ ఉందో మనకి జీ ఎంటర్టైన్మెంట్, సో ఏదైతే డీల్ ఉందో అది క్యాన్సిల్ అయినట్లుగా చూసారు. కాకపోతే ఏంటంటే నేనైతే ఇది చాలా బుల్లిష్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాకపోతే నాకు ఇది బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలంటే మాత్రం ఈ 150 లెవెల్స్ అయితే క్రాస్ అవ్వాలి. 150 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో సో మనకు వచ్చేసి మంచి పాజిటివ్ మూమెంటం ఉంటుంది. 134 స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. నాకు ఇది 150 ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో మీరు బల్క్లో అయితే పెట్టుకోవచ్చు అండి జీ ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇది జేఎస్డబ్ల్యూ. సో ఈ జేఎస్డబ్ల్యూ మనకు వచ్చేసి జేడబ్ల్యూఎల్. ఓకే, జేడబ్ల్యూఎల్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మనకు వచ్చేసి ఇది కూడా కొంత మనకి ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అయితే ఉంది. కాకపోతే కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుందండి దీనిలో. నాకు 531 సెల్లింగ్ ప్రెషర్, మీరు స్టాప్ లాస్ వచ్చేసి 577 పెట్టుకొని టార్గెట్ వచ్చేసి 531 అనేది మీరు పెట్టుకోండి. సో మనకి మీరు స్టాప్ లాస్ చూడండి 577 అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 525 అన్నది కనిపిస్తుంది. కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే నాకు కనిపిస్తుంది. ఇంకా ఇది 500 లెవెల్స్ దాకా రీచ్ అవ్వనట్టుగా కనిపిస్తుంది. సో ఎవరైతే ఈ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో, ఏ సబ్స్క్రైబర్ అయితే అడిగారో మీరు ఆ లెవెల్స్ అయితే జాగ్రత్తగా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.